సో మీరు ఫస్ట్ టైం కాబట్టి ఈ ప్రొడక్షన్, ఈ డైరెక్షన్, ఈ యాక్టింగ్ ఇవన్నీ మీకు కొత్త. స్క్రిప్ట్ వినడం, ఈ ఆడియన్స్కి ఏది నచ్చుతుంది అని జడ్జ్ చేయడం, మీకు ఇవన్నీ కొత్త. కానీ ఈ స్క్రిప్ట్ని మీరు విన్నప్పుడు ఆడియన్స్కి ఈ స్క్రిప్ట్ నచ్చుతుంది, ఇంత కాంపిటీషన్లో మనకి ఇప్పుడు చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, హెవీ కాంపిటీషన్ ఉన్నాయి. సో ఈ స్క్రిప్ట్ ఆడియన్స్కి అట్రాక్ట్ అవుతుంది అంటే ఏం అట్రాక్ట్ చేస్తుంది ఆడియన్స్ అని మీరు నమ్ముతున్నారు? ఈ ప్రపంచంలో అందరూ సన్ ఆఫే. సన్ ఆఫ్ విజయ్ అవ్వచ్చు, సన్ ఆఫ్ ప్రసాద్ అవ్వచ్చు. మా అమ్మ పేరు విజయ్, మా నాన్న పేరు ప్రసాద్. సో ప్రతి ఒక్కరు సన్ ఆఫే. సో సన్ ఆఫ్ అనే టైటిల్ మీద చాలా సినిమాలు కూడా వచ్చాయి. సో సన్ ఆఫ్ అనే సినిమా ప్రతి ఒక్కరికి కనెక్ట్, అన్ని లాంగ్వేజ్ల వాళ్ళకి, ప్రపంచంలో అందరికీ కనెక్ట్ అవుతుంది అనేది అనిపించింది ఫస్ట్. ఒక యూనివర్సల్ పాయింట్. అయితే కొత్తగా చెప్పాలి. ఏం చెప్పాలి? చాలా సినిమాలు వచ్చాయి కదా, నాన్న హీరోగా చేయడం చాలా వచ్చాయి. నాన్నకి ప్రేమతో, సన్ ఆఫ్, రఘువరన్ బీటెక్ అట్లా వచ్చాయి కదా. ఇందులో ఏంటి కొత్తగా అనేది ఆడియన్స్ చూడాలి స్క్రీన్ మీద. బట్ ఒక కొడుకు తండ్రి మీద తింగరితనంతో కేసు వేస్తాడు, వాళ్ళ నాన్న వాడికి టార్చర్ పెడుతున్నాడు అని. మీరు అది టీజర్లు చూసారు, టీజర్లు చూసారు కదా. అసలు మా నాన్న మీకు ఎంత టార్చర్ పెడతా తెలుసు అని అడిగాం కదా. సో ఆ విధంగా ఇది అందరికీ కనెక్ట్ అవుతుందని నేను నమ్మాను. నా జీవితానికి పర్టికులర్గా నాకు కనెక్ట్ అయింది. నేను కూడా మా నాన్నగారికి చిన్నప్పుడు పెద్ద పెళ్లిలో పెద్ద గొడవ చేస్తే కేసు వేయలేదు, కానీ నా ఆస్తి నాకు ఇమ్మన్నా. అంటే పబ్లిక్ కేసు అనుకోండి, కోర్టు కాదు కదా. అందరు నవ్వారు, వీడికి ఎలా కాదు హాస్టల్లో పెట్టాలి వీడికంటే విజయవాడలో తీసుకెళ్ళి హాస్టల్లో వేస్తారు. ఇది నిజంగానే నా లైఫ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ మీద కనెక్టెడ్, కంప్లీట్లీ కనెక్టెడ్ యాక్చువల్గా. సో మా నాన్న నన్ను హాస్టల్లో పెట్టి బాగు చేశారు. ఇందులో మా నాన్న ఏం చేశాడని చూడాలి. నైస్. అంటే మేము టీజర్ చూసినప్పుడు కూడా ఏమవుతుంది అనే క్యూరియాసిటీ అయితే మాకు ఉంది. వినోద్ గారితో మీరు ఫస్ట్ టైం యాక్ట్ చేయడం మీకు ఎట్లా అనిపించింది? అంత సీనియర్ యాక్టర్ తో ఆయన సజెషన్స్ ఏమైనా? చాలా, ప్రతి సీన్ లో కూడా అలా వద్దు, ఇలా చేయండి, మీరు భయపడకండి, మళ్ళీ రండి, మళ్ళీ చేయండి, ఎందుకు భయపడుతున్నారు. ఆయన కొన్ని రోజులు జర్నీ చేసిన తర్వాత యు ఆర్ డూయింగ్ వెరీ గుడ్, అది అబద్ధం అనుకుంటాం కదా మనం, ఎంకరేజ్మెంట్ చేస్తే చెప్తాను అనుకుంటాం కదా. నిజంగానే గుడ్ అని తర్వాత తెలిసింది. నేను నిజంగా బాగా చేస్తున్నాను అన్న విషయం మనకు డైజెస్ట్ అవ్వదు. ఆయన 150 ఫిలిమ్స్లో చేసిన పెద్ద హీరో కదా, పెద్ద సినిమాలు, పోలీస్ బ్రదర్స్, ప్రతిఘటన, మామగారు, ఏవో సినిమాలు చేశారు చాలా పెద్దవి. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి. వినోద్ గారు నాకు చాలా గాడ్ ఫాదర్ లాగా చివరి వరకు ఉండి నాతోని హెల్ప్ చేసి, కోఆపరేట్ చేసి, ధైర్యం చెప్పి నాకు వాళ్ళ ఇంటికి పిలిచి మా ఫ్యామిలీతో కనెక్ట్ అయ్యి మా మిస్సెస్తో మాట్లాడతారు, మా చుట్టాలతో మాట్లాడతారు, అందరితో మాట్లాడతారు. ఇప్పటికీ కూడా టచ్లో ఉన్నారు. సో ఆయన నా సినిమాలు చేయడం అనేది నిజంగా నా బ్లెస్సింగ్. ఫస్ట్ టైమే ఒక అంత పెద్ద స్టార్తో, అంత పెద్ద యాక్టర్తో, అది కూడా ఫుల్ లెంత్ రోల్లో ఉన్నారు ఆయన ఎన్నో సంవత్సరాల తర్వాత. ఫుల్ సినిమా అంతా ఉన్నది ఈయన నాకు తెలిసి ఈ సినిమాలో 15-20 years అయిపోయింది అనుకుంటా. సో మీరా గారు, మీకు వినోద్ గారితో కానీ లేకపోతే సింహాద్రి గారితో కానీ, ఇంకా ఆమని గారు కూడా మదర్ అనుకుంటా కదా. సో అంత సీనియర్ యాక్టర్స్ తో వర్క్ చేయడం, అది కూడా తెలుగు ఇండస్ట్రీకి ఈ సినిమాతోనే వస్తున్నారా? సో ఎలా అనిపించింది మీకు? సూపర్. యాక్చువల్గా నేను బయట నుంచి వస్తున్నా అని ఒక ఫీలింగ్ రాలేదు నాకు. ఆనెస్ట్గా చెప్పాలంటే నేను నార్త్ కన్నా ఎక్కడ కనెక్ట్ ఎందుకు అవుతున్నానంటే, చాలా హోమ్లీ, చాలా ఫ్యామిలీ ఫీలింగ్, అందరూ చాలా బాగా చూసుకుంటారు, చాలా హెల్ప్ చేస్తారు, ఎంకరేజింగ్ ఉంటారు. సో నేను లాంగ్వేజ్ నేర్చుకోవడము, సెట్లో వెళ్ళి పని చేయటం, ఐ థింక్ ద ఆల్ క్రెడిట్ గోస్ టు ది ఇండస్ట్రీ పీపుల్ అనమాట. హూ ఎవర్ ఐఎమ్ వర్కింగ్ విత్, బీఎట్ సాయి గారు కన్నా, వినోద్ గారు కన్నా, ఆమెని గారు అన్నా, ఎనీబడి హూ ఎవర్ ఐఎమ్ వర్కింగ్ విత్, దట్ ఆల్ క్రెడిట్ గోస్ టు దెమ్ ఓన్లీ. ఎందుకంటే చాలా ఎంకరేజ్. అంటే ఒక కొత్త పర్సన్ బయట వరల్డ్ నుంచి వచ్చిన తర్వాత ఈ ఇండస్ట్రీలో ఉండడం, మీ లాంగ్వేజ్ లేకుండా, మీకు కల్చర్ తెలియకుండా అయినా కూడా యు ఆర్ ఏబుల్ టు ఇండల్జ్ ఇన్ టు ఇట్ అంటే డెఫినెట్లీ ఇట్స్ వెల్కమింగ్ అండ్ అప్రిషియేటింగ్ అనమాట. సో ఎవ్రీబడి సపోర్టెడ్, అప్రిషియేటెడ్, ఎంకరేజ్డ్ ఆయన చేసి, దట్స్ హౌ వి డిడ్ ఇట్. మీరు ఈ సినిమా జరుగుతున్నప్పుడు తెలుగు నేర్చుకున్నారా? యాక్చువల్గా సినిమా ముందు నేర్చుకున్నా, ఎందుకంటే నాకు తెలుగు సినిమా మీద ఏదో కొంచెం ప్రేమ ఉంది స్టార్టింగ్ నుంచి. ఐ డోంట్ నో వై.